అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 7థ్ క్లాస్‌లోన పేజ్ నంబర్ 57లోని అనాగ్రామ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు అనాగ్రామ్ అంటే ఏంటి? అనాగ్రామ్ అంటే ఒక పదం ఉంటుందండి. ఆ పదంలోని అక్షరాలు ఏవైతే ఉంటాయో ఇది ఒక పదం. ఇందులో ఎన్ని అక్షరాలున్నాయి? ఏ, ఎన్, ఏ, జి, ఆర్, ఏ, ఎం. ఈ విధంగా 7 అక్షరాలున్నాయి. ఈడు ఈ 7 అక్షరాలను అటు ఇటు మార్చి ఒక అర్థవంతమైన పదాన్ని తయారు చేయడమే అనాగ్రామ్ అన్నమాట. అయితే ఈ అనాగ్రామ్ మార్చేటప్పుడు దీన్ని అనాగ్రమింగ్ అంటారు. ఈ విధంగా ఏందంటే అర్థవంతమైన పదాలని తయారు చేయొచ్చు. అసలు ఒకసారి అబ్రివియేషన్ ఏందో చూద్దాం. అన్ అనాగ్రమ్ ఈస్ ద రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ఎ వర్డ్, నేమ్, ఫ్రేజ్, సెంటెన్స్, టైటిల్ ఆర్ ద లైక్ ఇంటూ అనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. చూడండి, ఒక పదాన్ని ఇంకో పదంలాగా మారుస్తాం. ఎందుకు మారుస్తాం? మార్చడానికి రూల్స్ ఏంటి? అవన్నీ కూడా చూద్దాం. పేరు గాని, పదాన్ని గాని, ఫ్రేజ్ అంటే 2 పదాలు లేదా అంతకుమించి సబ్జెక్ట్ క్యారీ చేయదు ఫ్రేజ్. సెంటెన్స్ అంటే వాక్యం తెలుసు. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్‌లు ఉంటాయి. టైటిల్ ఏదైనా ఒక టైటిల్ అంటే పేరు అనమాట. సినిమా టైటిల్ అయి అంటాం కదా అట్లా. వేరే పదంగా మార్చడానికి. అసలు ఈ అనాగ్రామింగ్ ఏంటి? మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ ఉదాహరణ చూడండి. మదర్ ఇన్ లా. ఇక్కడున్న మదర్ ఇన్ లాలో ఉన్నాయి కదా అక్షరాలు చూడండి. ఎం ఉంది, ఓ ఉంది, టీ ఉంది, హెచ్ ఈ విధంగా 6, 8, 11 ఉన్నాయి. ఈ 11 అక్షరాల్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఈ ఏ వాడాలి. వేరే కొత్త పదం చేర్చకూడదు. వేరే కొత్త అక్షరం చేర్చకూడదు. వాడిన అక్షరాల్లో ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైనా ఒక అక్షరం 2, 3 సార్లు ఉంటే 2, 3 సార్లు వాడుకోవచ్చు. లేదనుకోండి, ఇక్కడ ఏంటంటే ఏ అక్షరాలు ఉన్నాయో అవే అక్షరాలు వాడాలి. ఒకసారి ఉంటే ఒకసారి వాడుకోవాలి. ఒకేసారి 2 అక్షరాలు వచ్చినాయి అనుకోండి. సపోజ్ ఓ అనేది ఇంకోటి ఉందనుకోండి. అది కూడా వాడుకోవచ్చు. కానీ అంతకు మించి వాడకూడదనమాట. ఏ అక్షరాలు ఉన్నాయో ఇక్కడ మనం చూసుకున్నాం ముందే. 11 ఉన్నాయి. ఇక్కడ కూడా 11 ఉండాలి. కొత్త అక్షరం తేకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి అక్షరాన్ని వాడాలి. మార్చాలి. అటు ఇటు ఎలాగైనా మార్చుకోవచ్చు. మదర్ ఇన్ లాని ఇక్కడ వుమన్ హిట్లర్ చేసేసారనమాట. అంటే అర్థవంతంగా కూడా ఉండాలి చేసే ఎనాగ్రామ్. మార్చాము అంటే అర్థం కాకుండా ఉండకూడదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడున్న డబ్ల్యూ ముందు పెట్టారు. ఇక్కడున్న ఓ రాశారు. ఇక్కడున్న ఎం రాశారు. ఏ ఇక్కడుంది రాశారు. ఎన్ ఎక్కడుంది? ఇదిగోండి, ఇన్‌లో ఉన్న ఎన్ రాశారు. హిట్లర్‌కి హెచ్ ఇక్కడి నుంచి తెచ్చుకున్నారు. ఐ ఇక్కడ పెట్టారు. తర్వాత టీ. తర్వాత ఎల్ ఇక్కడి నుంచి. ఈఈఆర్ ఇక్కడి నుంచి. వుమన్ హిట్లర్. అంటే అత్తగారంటే వుమన్ హిట్లర్‌తో సమానం అంట. ఆడ హిట్లర్‌తో సమానం అంట. ఇది గనక అర్థం వచ్చి నవ్వుకున్నాం అనుకోండి, ఎనాగ్రామింగ్ సక్సెస్ అయినట్టే. అయితే ఎనాగ్రామింగ్‌కి రూల్స్ ఉన్నాయి. మరలా ఒకసారి మనం అయి చూద్దాం. ఈ ఎనాగ్రామ్ చేయడానికి రూల్స్ ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదైతే అక్షరాలు ఉన్నాయో అయి ఒకటి ఉంటే ఒకటే వాడాల. ఒక్కసారే వాడాల. అక్కడ మనకి 2 ఉన్నాయనుకోండి. 2 ఓలో, 2 పీలో ఉంటే వాడుకోవచ్చు. కొత్త అక్షరాన్ని తేకూడదు. ఒక్కసారి మాత్రమే వాడాలన్నమాట. ఏదైతే ఉన్నాయో అన్ని అక్షరాలని వాడాలండి. మొట్టమొదటి రూల్ ఏందంటే అన్ని అక్షరాల్ని వాడాలి. కొత్త అక్షరాన్ని తేకూడదు. ఏ అక్షరాన్ని వదలకూడదు. ఉన్న అక్షరాలను ఒక్కసారి మాత్రమే వాడాలి. అవి గనక అక్షరాలు 2 ఉన్నాయనుకో, 2 వాడుకోవచ్చు. అంతే తప్ప కొత్త అక్షరం తేకూడదు. ఉన్న అక్షరాన్ని వదలకూడదు. ఉన్న అక్షరాలన్నిటిని యాజ్ ఇట్ ఈస్‌గా వాడుకోవాలన్నమాట. ఇక తర్వాతది మీనింగ్‌ఫుల్‌గా ఉండాలండి. ఎట్లా పడితే అట్లా చేసేసాం అనేసి కాదు. అది చాలా మీనింగ్‌ఫుల్, అర్థవంతంగా ఉండాలి. ఇప్పుడు మనం చూసాం గదా! మదర్ ఇన్ లా అంటే ఆడ హిట్లర్. ఆ విధంగా అర్థం వచ్చేటట్టు ఉండాలే తప్పించి వేరుగా ఉండకూడదనమాట. ఇవి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. ఇవి అంటే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నా బాధ్యత కాదనమాట. టెక్స్ట్ బుక్‌లోనే ఆ విధంగా ఇవ్వడం జరిగింది. 7థ్ క్లాస్‌లో పేజ్ నంబర్ 57లో ఉంది అనాగ్రాము. అది చూసుకోవచ్చు. అనాగ్రామింగ్ రూల్స్ కూడా ఉన్నాయి అక్కడ చూడొచ్చు. ఇక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గనక చూసుకుంటే, ద క్లాస్ రూమ్‌ని మనం గనక ఎనాగ్రామ్‌గా స్కూల్ మాస్టర్‌గా రాయొచ్చనమాట. ఇక్కడున్న ఎస్ వాడుకున్నారు. అదిగోండి 2 ఎస్‌లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఎస్, ఇక్కడ ఒక ఎస్ అనేది ఉంచడం జరిగిందనమాట. చూసుకోండి, ఎస్ ఇక్కడుంది, సి ఇక్కడుంది, హెచ్ ఇక్కడుంది. 2 ఓలు వాడేశారు. అండ్ ఎల్ ఇక్కడ తీసుకున్నారు. ఎం ఇక్కడి నుంచి, ఏ ఇక్కడి నుంచి, ఎస్ ఒక ఎస్ ఇక్కడి నుంచి, టీ ఇక్కడి నుంచి, ఈ ఇక్కడి నుంచి, ఆర్ స్కూల్ మాస్టర్.
క్లాస్ రూమ్లో ఎవరు ఉంటారు? స్కూల్ మాస్టర్ ఉంటారు. ఈ విధంగా అర్థవంతంగా ఉండేటట్టుగా ఎనాగ్రామ్స్ ఉండాలి. కాబట్టి స్కూల్ మాస్టర్ అనేది ఎనాగ్రామ్ ఆఫ్ క్లాస్ రూమ్. లేకపోతే అంతే కదా, స్కూల్ మాస్టర్ ఎక్కడ ఉంటాడు? క్లాస్ రూమ్లో ఉంటాడా? క్లాస్ రూమ్ స్కూల్ మాస్టర్లో ఉంటాడు. కాబట్టి ఏంటంటే స్కూల్ మాస్టర్ అనే ఇది క్లాస్ రూమ్కి ఎనాగ్రామ్. అండ్ వైస్ వర్సా కూడా చెప్పేశాడనమాట. అట్లా అంటే క్లాస్ అంటే మనం లాజిక్ తీసుకోకుండా మామూలుగా స్కూల్ మాస్టర్ అనేది ఎనాగ్రామ్ ఆఫ్ క్లాస్ రూమ్ అవుతుంది. క్లాస్ రూమ్ అనేది ఎనాగ్రామ్ ఆఫ్ స్కూల్ మాస్టర్ కూడా అవుతుందన్నమాట. అంటే ఎగ్జామ్లో ఎనాగ్రామ్ ఆఫ్ స్కూల్ మాస్టర్ అంటాడండి. సింపుల్గా ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఎనాగ్రామ్ ఆఫ్ స్కూల్ మాస్టర్ అంటే ద క్లాస్ రూమ్, లేకపోతే ఎనాగ్రామ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అన్నాడు అనుకోండి స్కూల్ మాస్టర్. లాజిక్ ఏం అవసరంలా, వైస్ వర్సా అని ఇచ్చేసాడుగా. అంటే అటు దిటు ఇటు దటు అవడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఎనాగ్రామ్ ఆఫ్ క్లాస్ రూమ్ అన్నాను స్కూల్ మాస్టర్ అని రాస్తారు. ఎనాగ్రామ్ ఆఫ్ స్కూల్ మాస్టర్ అన్నారు అనుకోండి క్లాస్ రూమ్ రాస్తారు. మనకెట్లా తెలుస్తుందంటే వాడిన పదాలు ఏవైతే ఇచ్చిన పదాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అయ్యే వాడాలి. అటు ఇటు మార్చుకొని కొత్త పదం అనేది సృష్టించాలి. ఇక్కడ మనం చూసాం మదర్ ఇన్ లా అంటే హుమన్ హిట్లర్గా మార్చారు. డెబిట్ కార్డ్ని చూడండి, బి ఇక్కడ నుంచి తీసుకున్నారు, ఏ ఇక్కడ నుంచి, బ్యాడ్ క్రెడిట్ అనమాట, చెడ్డ అప్పు అనమాట డెబిట్ కార్డ్ మీద తీసుకునేది అన్నట్టుగా అర్థమవుతుంది. డార్మిటరీ అంటే విశ్రాంత గది. పోలీసులు ఇలాంటి వ్యక్తులు వేరే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ డార్మిటరీస్ ఉంటాయన్నమాట. లేదా మనం కూడా ఈ డార్మిటరీస్ ఏంటంటే మంచాలు వేసేస్తారు వరుసగా ఒక 20-30 ఆ ప్లేస్లో వేసేస్తారు. జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి అనమాట ఆ డార్మిటరీస్ ఉంటూ ఉంటాయి. ఇంతకుముందు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు కొంచెం తక్కువ. కానీ పోలీసులకి డార్మిటరీస్ ఉంటాయి అన్నమాట ఈ పోలీస్ సెక్షన్స్లో. వాళ్ళ ఆఫీసుల్లో పెద్ద పెద్ద ఎస్పీ ఆఫీసు ఇట్లాంటివి ఉంటాయి. అక్కడ ఏముంటాయి? డార్మిటరీస్ ఉంటాయి. డార్మిటరీని ఎలా మార్చారంటే డర్టీ రూమ్. అందరూ వాడేది కాబట్టి ఎవడు పట్టించుకోడు. కాబట్టి అందరి ఆస్తి ఎవరి ఆస్తి కాదన్నట్టుగా ఏంటంటే అందరి రూమ్ ఎవరి రూమ్ కాదు, ఎవడు పట్టించుకోడు. దాంతో ఏమవుతుందంటే ఏది తిన్నా అక్కడ పడేస్తారని డార్మిటరీని డర్టీ రూమ్గా మార్చేశారు. సో ఎనాగ్రామ్ ఆఫ్ డార్మిటరీ అన్నారనుకోండి డర్టీ రూమ్, ఎనాగ్రామ్ ఆఫ్ డర్టీ రూమ్ అన్నారనుకోండి డార్మిటరీ. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి 11+2 దీన్నే 12+1గా చేయొచ్చు. 11+2 ఎంత? 13. 12+1 ఎంత? 13. 11+2 13 అయింది. 12+1 13 అయింది. ఎలా చేశారు? ఈ 11+2లో నుంచే 12+1 అనేది తయారు చేశారు. అందుకని ఎనాగ్రామ్ అనేది అవుతుంది. అర్థవంతంగా కూడా ఉంది. 2 13 ఇలాంటివి అనమాట. మీరు కూడా ఏదంటే కొన్ని పదాలని ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఎనాగ్రామ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో కూడా ఆ విధంగా చేసి పెట్టొచ్చు అనమాట. ఇది ఎనాగ్రామ్ గురించి. ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి 1-2 వదులుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వీటిని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్యాలిండ్రోమ్ ఇట్లాంటివి కూడా మనం చూసుకోవాలి. ఎనాగ్రాము, ప్యాలిండ్రోమ్. ఓకే, థ్యాంక్ యూ.